హలో అండి. ఈ వీడియోలో 'లయర్స్ ఇన్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే వాళ్ళందరూ కలిసి బయటకి వెళ్దామని చెప్పేసి టీమ్ యాక్టివిటీ ప్లాన్ చేసుకుంటారు కదా! సో, యూ ఇంకా జియాంగ్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బస్ దగ్గరకొస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి స్పెషలిస్ట్ లీ కూడా వస్తాడనమాట. "మీరేం చేస్తున్నారు ఇక్కడ" అంటే, "నేను కూడా వస్తున్నాను. జియాంగ్ నీ లగేజ్ ఇటు నేను హెల్ప్ చేస్తా" అన్నట్టు అంటాడు. దానికి యూ "ఏం అవసరం లేదు. సరే అయితే నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు కదా! లగేజ్ మొయ్యి నువ్వే" అన్నట్టు తనకి ఇచ్చేస్తాడనమాట. బస్ ఎక్కిన తర్వాత యూ ఇంకా జియాంగ్ బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చుందాం అనుకుంటారు. ఆ బస్‌లో చన్నీ కూడా ఉంటుందనమాట. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ" అంటే, "నేను కూడా వచ్చాను. ఎందుకంటే డ్రీమ్ సిటీ అందులో ఒక అవుట్‌లెట్ పెట్టాను కదా! నేను కూడా మీలో పార్టే అందుకే వచ్చాను" అన్నట్టు చెప్తుంది. యాక్చువల్లీ తను కేవలం యూ కోసమే వస్తుందనమాట. ఇక జియాంగ్ ఇంకా యూ వెళ్ళి లాస్ట్ కూర్చుంటారు. స్పెషలిస్ట్ లీ ఏమో వెళ్ళి వీళ్ళ పక్కన కూర్చుందామని చెప్పేసి వెనక్కి వెళ్తే, యూ వచ్చేసి ఇలా చెప్తాడు, "నువ్వే వెళ్ళి డ్రైవ్ చేసుకో నీ కార్‌తో" అంటే, "నా కార్ బాలేదు" అన్నట్టు చెప్పి, "నేను మీతోనే వస్తాను" అన్నట్టు చెప్తాడు. "సరే అయితే ముందు కూర్చో ఇక్కడ వద్దులే" అన్నట్టు చెప్తాడు. స్పెషలిస్ట్ లీ వచ్చేసి తనకి వాటర్ ఇస్తూ ఉంటాడు. "నీకు బస్ సిక్ కదా తీసుకో" అని చెప్పేసి. దానికి యూ "అవసరం లేదు, విండో ఓపెన్ చేస్తే అదే చాలు, నీ వాటర్ బాటిల్ ఏమి అవసరం లేదు" అన్నట్టు చెప్తాడనమాట. వీళ్ళందరేమో వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. చన్నీకొచ్చేసి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎంతసేపు యూ జియాంగ్‌నే ప్రొటెక్ట్ చేస్తున్నాడని చెప్పేసి. తన కోపంలో ఉందని చెప్పి మన అసిస్టెంట్ చన్నీ ఏం చేస్తాడంటే తనకి చాక్లెట్స్ ఇస్తూ ఉంటాడు. ఇక ఫైనల్లీ స్టార్ట్ అయ్యి ఆ ప్లేస్‌కి వాళ్ళు రీచ్ అవుతారనమాట. దిగగానే అందరూ చాలా బావుందని చెప్పేసి అనుకుంటారు. జియాంగ్ వచ్చేసి అక్కడ దూరంగా నించొని వ్యూ చూస్తూ ఉంటే, స్పెషలిస్ట్ లీ తనని ఫోటోస్ తీయాలని చెప్పేసి అనుకుంటాడు. యూ అది అబ్జర్వ్ చేసి వెంటనే తన బ్లేజర్ తీసి జియాంగ్ మీదేస్తాడు. "ఏంటి నీకు పిచ్చి పట్టిందా తీసేయన్నట్టంటే" అయినా కూడా అడ్డం పెడతాడనమాట. ఫోటోస్‌లో తను కనిపించకూడదని చెప్పేసి కావాలని చెప్పి. కాసేపు ఆగిన తర్వాత అక్కడ చిన్న పాండ్ కూడా ఉంటుందనమాట. అందులో ఫిషెస్ కూడా ఉంటాయి. జియాంగ్ అది చూసి, "వావ్! ఇక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయన్నట్టు" తను చెప్తే, "ఏంటి ఫిషెస్ కావాలా ఏంటి? పట్టమంటావా? తింటావా?" అంటే, "వద్దులే తినడానికి చాలా ఉన్నాయిలే ఇప్పుడేం వద్దు" అన్నట్టంటే, దానికి యూ "లేదు లేదు నేను ఫిష్ పడతాను చూడు" అని చెప్పేసి అంటాడు. స్పెషలిస్ట్ లీ కూడా పోటీగా "నేను కూడా పడతాను" అంటే ఇద్దరు కాంపిటీషన్‌లో లోపలికి దిగి ఫిషెస్ పట్టడం స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ మన యూనే పడతాడు. అలాగే స్పెషలిస్ట్ లీ కూడా చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అలా జరిగే ప్రాసెస్‌లో అనుకోకుండా స్పెషలిస్ట్ లీ యూని తోసేస్తాడు. సో, యూ వెళ్ళి వాటర్‌లో పడిపోతాడనమాట. వెంటనే చన్నీ బాధపడుతూ అక్కడికొచ్చేసి యూని కాపాడదామని చెప్పేసి వస్తూ ఉంటుంది. మన యూ ఏమో నువ్వొచ్చి నన్ను కాపాడని చెప్పేసి జియాంగ్‌నే పిలుస్తాడు. జియాంగ్ ఇక చిన్నగా లోపలికి వెళ్ళి యూని పైకి లేపుతుందనమాట. యూ కావాలని చెప్పేసి వెంటనే జియాంగ్‌ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఈ గ్యాప్‌లో అక్కడ చన్నీ వచ్చేసి అక్కడే నించొని ఉంటుందనమాట. పడిపోతుంటే అసిస్టెంట్ చెన్ వెళ్లి తన్ని పట్టుకుంటాడు. తినేమో చేతులిచ్చుకుంటూ "వెళ్ళు నువ్వసలు" అని చెప్పేసి ఇక దూరంగా వచ్చేస్తుంది. స్పెషలిస్ట్ ఎలా అయినా సరే జియాంగ్‌తో మాట్లాడడానికి, తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. అక్కడేదో తను తీసుకువెళ్తూ ఉంటే తన చేతిలో తీసుకొని నేను హెల్ప్ చేస్తా అంటే ఇంతలో అక్కడికి యూ వెళ్ళి, "నువ్వేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటా" అని చెప్పేసి అదంతా యూ తీసుకువెళ్తూ ఉంటాడు. స్పెషలిస్ట్ లీ జియాంగ్‌తో అదే మంచి టైం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. "ఈరోజు 8 PM నీతో కొంచెం మాట్లాడాలి, కొంచెం ప్లీజ్ ఈ ప్లేస్‌కొచ్చుండు" అని చెప్పేసి చెప్తూ ఉంటే, ఆ మాటలన్నీ యూ కూడా వింటూ ఉంటాడనమాట. జియాంగ్ వచ్చేసి సరే అన్నట్టు అంటుందనమాట. వీళ్ళందరూ అక్కడ టెంట్స్ ఏసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే సడెన్‌గా అక్కడ వర్షం పడుతుంది. ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారనమాట లంచ్ చేయడానికి. సో, లోపలికి వెళ్ళి అందరూ ఇక బోర్ కొడుతూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక గేమ్ ఆడదామని చెప్పి ఫిక్స్ అవుతారు. ఒక కార్డ్స్ గేమ్ ఆడతారనమాట. ఎవరికైతే కింగ్ వస్తుందో, ఆ కింగ్ వచ్చిన వాళ్ళు ఎవరినైనా ఒకరు చూజ్ చేసుకొని వాళ్ళని డ్రింక్ చేయడమైనా సరే, వారు డేర్ చెప్తే ఇంకేదైనా అలా ఉంటుందనమాట గేమ్. సో, ఫస్టొచ్చేసి కింగ్ మన యూకే వస్తుంది. యూ ఏం చేస్తాడంటే, స్పెషలిస్ట్ లీని డ్రింక్ చేయమని చెప్తాడు. అలాగా కంటిన్యూస్‌గా యూకే 5-6 టైమ్స్ కింగ్ వస్తుంది. పద్దాక స్పెషలిస్ట్ లీని డ్రింక్ చేయమని చెప్తూనే ఉంటాడు. ఫైనల్లీ ఒకసారి స్పెషలిస్ట్ లీకొస్తే, యూ అతనేం చెప్తాడంటే, "డ్రింక్ చేయొద్దు. నేను చెప్పిన క్వెషన్‌కి ఆన్సర్ చెప్పు" అంటే, మన యూ "లేదు లేదు నేను ఆన్సర్ చెప్పను. నేను డ్రింకే చేస్తానని" చెప్పేసి డ్రింక్ చేస్తాడనమాట. గేమ్ అంతా వీళ్ళిద్దరి మధ్య జరుగుతుందని చెప్పేసి చన్నీ కోపమొచ్చేసి, "నాకు బోర్ కొడుతుంది. నేను వెళ్ళిపోతున్నానని" చెప్పేసి, "నేను ఆడనని" చెప్పి కోపంగా వెళ్తూ ఉంటుంది. అసిస్టెంట్ చెన్నేమో తన వెంట వెళ్ళిపోతూ ఉంటాడు. మన జియాంగ్ వచ్చేసి, "నేను వాష్‌రూమ్‌కెళ్తున్నానని" చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. అలాగే యూ ఇంకా యశస్ లీ కూడా "నేను వెళ్తున్నానని" చెప్పేసి వెళ్తారు. ఇంకో పక్క యూ వాళ్ళ స్టెప్ మామ్ ఉన్నారు కదా! యూ వాళ్ళ స్టెప్ మామ్ ఇంకా స్పెషలిస్ట్ లీ ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉంటారు కదా! తను స్పెషలిస్ట్ లీ ఫ్లాట్‌కి వెళ్తుంది. అక్కడ కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుంటుందనమాట. టీమ్ బిల్డింగ్ యాక్టివిటీకి వెళ్ళాడని చెప్పేసి తను కూడా అక్కడికి వెళ్తుంది ఆ రోజు నైట్‌కి. తను అక్కడ స్పెషలిస్ట్ లీ కోసం వెతుకుతూ ఉంటే, స్పెషలిస్ట్ లీ తనని చూసి వెంటనే తనని పక్కకు తీసుకొస్తాడనమాట. "నువ్వేం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నావు?" అంటే, "నిన్ను మిస్ అయ్యాను అందుకే చూడ్డానికొచ్చాను" అన్నట్టు తను చెప్తుంది.
జియాంగ్ వచ్చేసి స్పెషలిస్ట్‌లీ తనని 8కి రమ్మని చెప్పాడు కదా! అందుకే బయటకి వెళ్తూ ఉంటే, యూ అది చూసి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నీకెందుకు నన్ను ఫాలో అవ్వకు అని చెప్పేసి తను వెళ్తుంది. సో, యూ వాళ్ళ స్టెప్ మదర్ కూడా అక్కడికొస్తుంది కదా! స్పెషలిస్ట్‌లీని మిస్ అయిందని చెప్పి. వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం అటువైపు వెళ్తున్న మన జియాంగ్ కూడా చూస్తుంది. స్పెషలిస్ట్‌లీ ఫేస్ చూస్తుంది కానీ అమ్మాయి ఫేస్ అయితే కనిపించదనమాట. సో, అప్పుడే స్పెషలిస్ట్‌లీ నిజ స్వరూపం ఏంటో తనకు అర్థమవుతుంది. ఇలాంటి వాడిన నేను పాస్ట్‌లో ప్రేమించిందని చెప్పేసి అనుకుంటుంది. ఇక తనకేం తెలియనట్టు ఇక తను వెళ్ళిపోతుందనమాట. సో, తిను కూడా కిస్ చేసిన తర్వాత అయ్యో! వాళ్ళ స్టెప్ మదర్‌కి నేను వెళ్తున్నానని చెప్పేసి తను కూడా స్పెషలిస్ట్‌లీకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. జియాంగ్ వచ్చేసి ఆ ప్లేస్‌లో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే స్పెషలిస్ట్‌లీ ఇక అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే హాయ్ చెప్పేసి ఒక బాటిల్ ఇచ్చి నీకు స్టార్స్ చూడడం అంటే చాలా ఇష్టం కదా! ఇందులో నుండి కూడా చూడొచ్చు అని చెప్పేసి తనకి చెప్తూ ఉంటాడు. పాస్ట్‌లో ఏదైతే జరిగిందో సడెన్‌గా నేను వదిలేసి వెళ్ళిపోయాను. నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకెప్పుడు అలా జరగదు. ఇప్పుడు మళ్ళీ మనం కలుసుకోవడం కూడా డెస్టినీలా అనిపిస్తుంది నాకెందుకో అని చెప్పేసి మాటలు మాట్లాడుతూ ఉంటాడనమాట. అప్పుడే ఇక్కడికి యూ వస్తాడు. యూ వచ్చేసి జియాంగ్‌ని రమ్మని చెప్తాడు. మీరేంటి మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో వస్తున్నారంటే, నా ఫియాన్సీని నేను తీసుకువెళ్తున్నాను నువ్వే మధ్యలో ఉన్నావు అని చెప్పేసి జియాంగ్ చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడనమాట. లీ ఏమో స్పెషలిస్ట్‌లీ ఇంకో వైపు జియాంగ్ చేయి పట్టుకొని లాగుతూ ఉంటాడు. అప్పుడు అనుకోకుండా తన చేతిలో ఉన్న బాటిల్ అనేది కింద పడుతుంది. అది తీసి స్పెషలిస్ట్‌లీకి ఇచ్చేసి తను వెళ్తూ ఉంటే స్పెషలిస్ట్‌లీ ఇలా చెప్తాడు. ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదా నాకు ప్లీజ్ అని చెప్పేసి. తనేమో జాగ్రత్తగా ఉండండి. ఇలా చేస్తే ఒక పక్క తను హర్ట్ అవుతుంది. నేను హర్ట్ అవుతాను అన్నట్టు తను చెప్తే, సో, ఇక అర్థమవుతుందనమాట స్పెషలిస్ట్‌లీకి ఓకే. నా లైఫ్‌లో ఇంకొక అమ్మాయి ఉందని చెప్పి దీనికి అర్థమైనట్టుందని చెప్పి, కవర్ చేయడానికి తను నా గర్ల్ ఫ్రెండ్ కాదు. నేను చెప్పేది విను. కాస్త టైం ఇవ్వు. కన్ఫర్మ్‌గా నేను నీ దగ్గరికి మంచిగా వస్తాను అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటే, అప్పుడు ఇలా చెప్తుంది జియాన్, నేను నా లైఫ్‌లో చాలా మందిని చూసాను. నేను స్క్రమ్ బ్యాక్ టెస్టర్‌ని. నాకే ఇవన్నీ చెప్తున్నావా? ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చెప్తారు. ఇంకా నేను నమ్మని చెప్పి నన్ను అడుగుతున్నావా? కామెడీగా ఉందని చెప్పేసి ఇక తను వెళ్ళిపోతుందనమాట. ఇంకో పక్క చన్య వచ్చేసి యూని వెతుక్కుంటూ తన రూమ్‌కి వెళ్తుందనమాట. లోపలొచ్చేసి అసిస్టెంట్ చన్ ఉంటాడు. అప్పుడే టవల్ కట్టుకొని బయటకొస్తూ ఉంటాడు. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అని చెప్పేసి క్వెషన్ చేస్తే, "నా రూమ్‌లో షవర్ పనిచేయట్లేదు. అందుకే యూ రూమ్‌లో బాత్ చేస్తున్నాను" అన్నట్టు చెప్తాడు. యూ ఎక్కడికి వెళ్ళాడంటే ఏమో తెలీదు అన్నట్టు చెప్తాడు. మరి ఆ జియాంగ్ ఉందా అని చెప్పేసి వెళ్లి డోర్ కొడుతూ ఉంటే జియాంగ్ కూడా ఓపెన్ చేయదనమాట. వీళ్ళిద్దరూ కన్ఫర్మ్‌గా కలిసే వెళ్ళుంటారు. ఎక్కడికి వెళ్ళుంటారంటే, ఏమో ఇందాక మౌంటైన్ గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. మౌంటైన్ పైకి వెళ్లారేమో అన్నట్టు అసిస్టెంట్ చన్ చెప్తాడు. దానికి చన్నీ వెంటనే అయితే నేను కూడా వెళ్తానని చెప్పేసి అంటే, మీరొక్కడే ఎలా వెళ్తారంటే, మరి నువ్వు కూడా రా వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసి మౌంటైన్ దగ్గరికి వెళ్తారనమాట. ఇక పైకి నడవడం స్టార్ట్ చేస్తారు. అక్కడ చీకటిగా ఉండేసరికి ఆ చెట్లన్నీ కాళ్ళకి గీక్కొని కొంచెం మంటగా ఉంటుందనమాట చన్నీకి. అది అబ్జర్వ్ చేసి అసిస్టెంట్ చన్ ఏం చేస్తాడంటే, తన జాకెట్‌ని నడుముకి కట్టేసి తననెత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక ప్లేస్‌లో వాళ్ళిద్దరికీ స్టార్స్ చాలా అందంగా కనిపిస్తుందనమాట ఆకాశం. అది చూసి ఇద్దరు చాలా సేపు ఎంజాయ్ చేస్తారు. అసిస్టెంట్ చన్ మాత్రం ఎప్పుడూ చన్నీని పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే అసిస్టెంట్ చన్‌కి తనంటే చాలా ఇష్టం. చన్నీ ఎంతసేపు యూ గురించి మాట్లాడుతున్నా కూడా అసిస్టెంట్ చన్ బాధపడకుండా తన గురించే ఆలోచిస్తూ ఉంటాడెప్పుడు. తననెత్తుకొని పై వరకు తీసుకొచ్చాడు కదా! సో, అసిస్టెంట్ చన్ కాలికి కూడా కొంచెం అన్నీ రాసుకొని ఉంటాయన్నమాట. అది అబ్జర్వ్ చేసి కాళ్ళు చూడు ఏమయ్యాయో, మెడిసిన్ ఏమన్నా ఉందా అంటే, కిందకి వెళ్లి అప్లై చేసుకుంటానులే పద వెళ్దాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. మన జియాంగ్ వచ్చేసి అక్కడ రివర్ పక్కన కూర్చొని బాధపడుతూ ఉంటుంది. స్పెషలిస్ట్‌లీ తనని అలా మోసం చేశాడని చెప్పేసి. అప్పుడే అక్కడికి యూ వస్తాడనమాట. తన ఏడవడం అబ్జర్వ్ చేసి ఇలా చెప్తాడు. "నువ్వు ఆ రివర్‌లో దూకేసి సూసైడ్ ఏమైనా చేసుకుంటావేమో, అలాంటి పనైతే చేయకు. నాకైతే స్విమ్మింగ్ రాదు" అన్నట్టు చెప్తాడనమాట. దానికి తనకి నవ్వేస్తుంది. "చూడు నవ్వితే ఎంత బాగున్నావో, ఎందుకలా ఏడుస్తావు వదిలేసేయి. దాని గురించి ఎక్కువ థింక్ చేయకు. నీకు కోపం వస్తే ఇలా రాళ్ళు ఇసిరేసేయి నీళ్ళల్లో. ఆ కోపం అంతా తగ్గిపోతుందని" చెప్పేసి తనని కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇక అంతా అయిపోతుంది కాబట్టి ఆ ఈవెంట్స్ అందరూ వెళ్ళిపోతారనమాట. బట్ మన చన్నీ మాత్రం అక్కడే ఉండిపోతుంది. తను ఇంకా లెగవలేదని చెప్పేసి తనకెవరు చెప్పకుండా వెళ్ళిపోతారు. తనేమో నిద్ర లేచి కోపంగా వస్తూ ఉంటుంది. ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయారని చెప్పేసి. బయట అసిస్టెంట్ చన్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. "నువ్వు వెళ్ళలేదా?" అంటే, "లేదు మీకోసం ఇక్కడే ఉన్నాను. లంచ్ ప్రిపేర్ చేసున్నాను. మీరు మళ్ళీ ఒంటరిగా ఉంటారేమో" అన్నట్టు చెప్తే, "ఓహ్! ఓకేలే నువ్వు మంచోడివే" అన్నట్టు తను చెప్తుందనమాట. అప్పుడే ఆ రిసార్ట్‌కి ఎవరో వచ్చేసి చన్నీని ఫోటోలు తీయడానికి ట్రై చేస్తారు. అది అబ్జర్వ్ చేసిన అసిస్టెంట్ చన్ తన చేయి పట్టుకొని వెంటనే బయటికి తీసుకెళ్తాడు పరిగెత్తుకుంటూ. తన చేయి పట్టుకొని అలా తీసుకెళ్తూ ఉండేసరికి చన్నీకి తెలియకుండానే అసిస్టెంట్ చన్ చాలా మంచివాడని చెప్పేసి అనుకోకుండా తన మీద ఫీలింగ్ స్టార్ట్ అవుతుందనమాట. ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఫైనల్లీ తన కార్ దగ్గరికి తీసుకువెళ్ళి కార్ ఎక్కిస్తాడు. సో, బాయ్ చెప్పేస్తాడనమాట. వెళ్ళిపోగానే ఎంతైనా తను ఇక్కడ ఉండటం రిస్కే. తనని నేను బయట మీట్ అవ్వకూడదు. తనకే రిస్క్ ఎంతైనా తనొక సెలబ్రిటీ కదా అని చెప్పేసి అసిస్టెంట్ చన్ అనుకుంటూ ఉంటాడు.
ఆ రోజు జియాంగ్ వచ్చేసి ఆఫీస్‌కి వెళ్ళకుండా తన ఫ్రెండ్ లీ తోటి గేమ్స్ ఆడుతూ ఉంటుందనమాట మాల్‌కి వెళ్ళి. "ఏంటి ఈరోజు ఆఫీస్‌కి వెళ్ళలేదంటే, నేను యూని ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాకు వెళ్ళాలని లేదు, అర్థం కావట్లేదు" అన్నట్టంటే, "ఏంటి అలా అంటున్నావు? అయినా నువ్వు ఎవరినైనా ప్రేమించు, ఆ యూని మాత్రం చేయకు" అంటే, "ఎందుకు యూ నాకు సెట్ అవ్వడంటావా?" అంటే, "అలా కాదు మీ ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ నడుస్తుంది. అలాగే పైగా ఆ కాంట్రాక్ట్ అయిపోతే నువ్వెవరో, తనెవరో, తనసలు నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోడు. ఇంకెందుకు అనవసరంగా తన మీద ఫీలింగ్స్ తెచ్చుకొని ఇబ్బంది పడ్డం" అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. ఏమో అసలా ఆ యూని ఫేస్ చేయలేకపోతున్నాను నేను. అందుకే ఆఫీస్‌కి కూడా వెళ్ళలేదు. ఈరోజు ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పేసి తన మనసులో ఉన్న బాధంతా గేమ్స్ ఆడుతూ లీతో షేర్ చేసుకుంటుందనమాట. ఆ రోజు నైట్ ఇంటికి రాగానే యూ లేడనుకోని లోపలికొస్తుంది. లోపలికి రాగానే యూ లైట్స్ ఆన్ చేసి, "ఎక్కడికి వెళ్ళావంటే, బయటికి వెళ్ళాను మీకు చెప్పాలా ఏంటి" అని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటే యూ తన చేయి పట్టుకొని లాగుతాడు వెనక్కి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.